ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహు జన సమూహమున్నదని పౌలుతో చెప్పగా, ఫర్ ఐ యామ్ విత్ thee, and no man shall set on thee to hurt thee, for I have much people in this city. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పట్టణంలోనే కాదు, ప్రతి పట్టణంలో ప్రభువుకి శిష్యులు ఉన్నారు. ప్రతి పట్టణంలో ప్రభు యొక్క మనుషులు ఉన్నారు. ప్రభు యొక్క ప్రేమ రాజ్యాన్ని, పరిశుద్ధ రాజ్యాన్ని కడుతూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఎందు నిమిత్తమైన మీరు మీ బంధువులను విడిచి, మీ కుటుంబాన్ని విడిచి, మీ ఇంటిని విడిచి, మీ అయినవారిని విడిచి, భర్తను విడిచి, భార్యను విడిచి, బిడ్డలను విడిచి, తల్లిదండ్రులను విడిచి, ఎందు నిమిత్తమైన ఏదైనా దేశానికి గాని, ఏదైనా రాష్ట్రానికి గాని, ఏదైనా ప్రాంతానికి గాని వెళ్ళి మీరు జీవిస్తూ ఉన్నారా? అక్కడ ఎలా బ్రతకాలి అని మీరు అనుకుంటూ ఉన్నారా? నాకెవరు సహాయం చేస్తారని మీరు అనుకుంటూ ఉన్నారా? అక్కడ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడే మీకు సహాయం చేస్తాడు. తన యందు భయభక్తులు గలవారి ప్రాణమును ఆయన కాపాడుతాడు. ఆయన దేవదూతలను తోడుగా ఉంచుతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఎందు నిమిత్తము కూడా మీరు భయపడవద్దు. ప్రార్థనలో ఉండండి, విశ్వాసంతో ఉండండి. ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడనక్కర్లేదని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభు మీద విశ్వాసం ఉంచి, ప్రభు మీద నమ్మకం ఉంచి మీ పని మీరు జరిగించండి. అంతేకాకుండా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు కాపుదల మనకి ఏ విధంగా ఉంటుందో అదే మాదిరిగా ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని పనిలో మనము పాలివారమై ఉండాలి. చేయగలిగితే సువార్త చేయాలి, లేదంటే చేసేవారిని బలపరచాలి. పాట కూడా రాయబడి ఉంది, వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు అని ఒక అద్భుతమైనటువంటి చక్కని పాటని రాశారు. ఏ మహానుభావుడు రాశాడో కానీ ఆ పాట విన్నప్పుడల్లా ఆత్మలో భారం ఇంకా పెరుగుతుంది. అవును, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియక, రక్షణ మార్గం అంటే ఏమిటో తెలియక, సత్యం అంటే ఏమిటో తెలియక, నీతి అంటే ఏమిటో తెలియక, పరిశుద్ధత అంటే ఏమిటో తెలియక, పవిత్రత అంటే ఏమిటో తెలియక ఈ లోకంలో చాలామంది త్రోవ తప్పి పోతూ ఉన్నారు, త్రోవ విడిచిపోతూ ఉన్నారు. వారు త్రోవలో జీవించలేకపోతూ ఉన్నారు. కారణం ఏమిటంటే అసలు ఆయనతో వాళ్లకు పరిచయమే లేదు. ఆయన ముఖము వాళ్ళు వేరుగానే ఎరుగరు, కానీ వారి ముఖము ఆయన ఎరుగును. ఆయన ప్రతిరోజు తలుపు యొద్దకు వచ్చి కొడుతూ ఉన్నాడు. హృదయపు తలుపు దగ్గర నిలబడి హృదయపు తలుపును కొడుతూ ఉన్నాడు, తడుతూ ఉన్నాడు.
ఎవరు తలుపు తీసి ఆయనను ప్రేమతో ఆహ్వానిస్తారో ఆయన వారి యొద్ద నివసిస్తాడు. ప్రభువు ఎవరి యొద్ద నివసిస్తారో వారి ఇంటికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ కుటుంబానికి కావచ్చు, ఆ వ్యక్తికి కావచ్చు, ఎంతో మేలు జరుగుతుంది. ఎంతో ఆశీర్వాదము వారు పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో లాజరు, మార్తా, మరియ అనేటువంటి ఈ అక్కా తమ్ముళ్ళ గృహానికి దేవుడు అటుమీదిగా ఎప్పుడు వెళ్ళినా ఆ గృహానికి వెళ్ళి అక్కడ వారితో గడుపుచూ దేవుని మంచి మాటలు ప్రకటిస్తూ, దేవుడి మాటలు చెప్తూ, రాజ్య సువార్తను చెప్తూ, విశ్వాసంలో వాళ్ళని బలపరుస్తూ, వారి ఇంటిలోనే బస చేసి అక్కడ ఉండేటువంటి వారు కూడా యేసుని ఎంతో ప్రేమతో గృహానికి ఆహ్వానించేవారు. అలా జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఒకానొక సమయాన ఆ ఇంట్లో తీవ్రమైనటువంటి విషాదము చోటు చేసుకుంది. చాలా కొరత ఆ ఇంట్లో ఏర్పడింది. అదేమిటంటే లాజరు మృతి నొందాడు. లాజరు రోగము చేత చనిపోయాడు. అది విన్న ప్రభువు కావాలనే ఆలస్యం చేసి 4 రోజుల తర్వాత ప్రభువు అక్కడికి రావడం జరిగింది. అప్పుడు మార్తేమో ప్రభువుని ప్రశ్నిస్తోంది, ప్రభువా, నువ్విక్కడుంటే ఇలాగును జరగకపోవును కదా అని ప్రశ్నిస్తోంది. ప్రభు అంటాడు, లేదు మార్తా, మీ తమ్ముడు ఇప్పుడే బ్రతుకుతాడు అని యేసయ్య చెప్తూ, నీ తమ్ముడు పునరుద్ధానుడవుతాడని యేసయ్య చెప్తూ ఉంటే, అవును ప్రభువా, నీవు రావలసిన దేవుని కుమారుడువు అని నేను ఎరుగుదును ప్రభువా అని యేసయ్య మాట్లాడేదానికి ఆమె మాట్లాడేదానికి సంబంధం లేకుండా మాట్లాడేసింది ఆవిడ. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రభువు యొద్దకొచ్చి కన్నీళ్లు గార్చింది మరియ. అప్పుడు ప్రభువు కూడా కన్నీరు కార్చాడు. ప్రభు అప్పుడు అన్నాడు, లాజర్ని ఎక్కడ ఉంచారు? ఆ సమాధి దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అన్నాడు. మార్తేమో ప్రభుని ప్రశ్నించింది, మరియేమో విధేయత చూపించింది. ప్రభువు ఎదుట మౌనముగా ఉండి కన్నీరు కార్చింది మరియ. మరియ ప్రార్థనకి జవాబు ఇవ్వబోతున్నాడు దేవుడు. అందరూ కలిసి లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువు అద్భుతం చేశాడు. సమాధిలో పెట్టబడి ఉంచినటువంటి లాజరును ప్రభువు తిరిగి బ్రతికించాడు. కారణం, ప్రభువుతో పరిచయం ఉంది, ప్రభువుతో అనుబంధం ఉంది, ప్రభువుతో ఆత్మీయత ఉంది. అందుకని ప్రభు అక్కడ గొప్ప కార్యం చేయగలిగాడు. కానీ అనేక మంది ప్రభు ద్వారా అద్భుతాలు చూడాలని ప్రశ్నించే మనసుతో వచ్చారు. ప్రశ్నించేవాడు ఎవడు కూడా ప్రభు దగ్గర నుంచి అద్భుతాలు పొందుకోలేడు. ప్రభువు మన జీవితంలో ఏదైనా చేయాలంటే మనలో చూసేది వినయము, విధేయత. నీ వినయ విధేయతలను, లోబడేతనాన్ని బట్టే ప్రభు నిన్ను ఆశీర్వదించగలడు, ప్రభు నిన్ను దీవించగలడు, ప్రభువు నిన్ను హెచ్చించగలడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యం ఏమిటంటే, అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయనకు అనేక మంది శత్రులు ఏర్పడుతూ ఉన్నారు. కానీ ప్రభు ఈ మాట ద్వారా బలపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా దేవుడి మాటలు చెప్పండి. నీ స్నేహితులకో, నీ కొలీగ్స్కో, నీ బంధువులకో, నీ అయిన వారికో, నీకు కనబడుతున్న వారికో సువార్త ప్రకటించే భారాన్ని మీ మీద పెట్టుకోండి. మీ పని మీరు చేసుకోండి, మీ వ్యాపారాలు మీరు చూసుకోండి, మీ ఉద్యోగాలు మీరు చూసుకోండి. కొంత సమయం అయినా ప్రభు కోసం కేటాయించండి. రోజులో ఒక్కరికైనా, కనీసం వారంలో ఒక్కరికైనా, కనీసము నెలలో ఒక్కరికైనా సువార్త ప్రకటించండి. యేసుక్రీస్తు మాట ప్రకటించండి. ఆనాడు అపోస్తలుడైన పౌలు ప్రాణాలకు తెగించి మరీ సేవ చేశాడు. కాబట్టే ఈరోజు పరిశుద్ధ గ్రంథాలు నీ చేతుల్లో, నా చేతుల్లో ఉన్నాయి. అపోస్తలులైనటువంటి వారందరూ కూడా ప్రాణాలకు తెగించి పరిచర్య చేశారు. కాబట్టే ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు నేను చేతబట్టి ధైర్యంగా మందిరానికి రాగలుగుతున్నాము. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని ఆత్మలో సంతోషించగలుగుతున్నాము. జీవితాన్ని బాగు చేసుకున్నాము, సత్యాన్ని తెలుసుకున్నాము.
ఇదంతా జరిగింది అంటే ఆనాడు అపోస్తలులైనటువంటి వారు చేసినటువంటి సేవా పరిచర్య. ఎవరికీ భయపడలేదు, దేనికి భయపడలేదు, దేన్ని ఆశించలేదు. నిస్వార్థంగా సేవ చేస్తూ ముందుకు నడిచారు. అట్టి సేవ, అట్టి పరిచర్యలు ఇప్పుడు సాగాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని, సేవ చేసేవారిని బలపరచండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ వాక్యము ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ప్రభువా. నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రభువా, నువ్వు ఏ దేశంలోనైనా తోడుంటావు, ఏ రాష్ట్రంలోనైనా తోడుంటావు, ఏ ప్రాంతంలోనైనా తోడుంటావు. నీ వైపు చూసి ప్రార్థించే వారికి, నీ యందు విశ్వాసం ఉంచు వారికి ఎల్లప్పుడూ నువ్వు తోడుగా ఉండి నడిపిస్తావని దేవా మేము నమ్ముచూ విశ్వసిస్తూ ఉన్నాము తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద, ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డ మీద కూడా నీ కృపా కనికరములు కుమ్మరించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.